యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలండి. ఈరోజు 23వ రోజు శిల్వ ధ్యానంలో యేసయ్య నడిపించిన విధానం కొరకై దేవుణ్ణి స్తుతిస్తూ, నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరికి లేని యొక్క ధన్యత 23వ రోజు వరకు ఈ యొక్క శిల్వ ధ్యానంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదిగేదానికి యేసు మనకు అనుగ్రహించిన ఈ యొక్క సమయం కొరకై దేవుణ్ణి స్తుతిస్తూ, ఈరోజు వాక్య సందేశం వెళ్ళకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన దేవానికి వేలాది స్తోత్రం ప్రభా. 22 రోజులు ప్రభా ఎంతో జయప్రదంగా మీరు ఆ ఒక శిల్వ ధ్యానంలో నడిపించిన విధానం కొరకు నీకు వేలాది స్తోత్రం. ఈరోజు 23వ రోజు ప్రభా, మేము శిల్వ ధ్యానం చేస్తుండగా కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని పంచుతారంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు 23వ రోజు శిల్వ ధ్యానంలో ఒక చక్కటి అంశము యేసు మనతో మాట్లాడబోతూ ఉంటున్నాడు. యేసు క్రీస్తు వైపు మన అడుగు. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, నిన్నటి రోజున మనం చూసినట్లయితే మనకు నూతనమైన ఒక హృదయాన్ని దేవుడు ప్రసాదించినట్టు మనం చూస్తూ ఉంటున్నాము. ఆ ఒక రాతి హృదయాన్ని తీసేసి మనకు దేవుని యొక్క ప్రేమ కరుణగలగా నూతనమైన హృదయాన్ని మనకు అనుగ్రహించినట్టు మనము లేఖనాలలో చూసి ఉంటున్నాము. ఈరోజు క్రీస్తు వైపు మన ఒక అడుగు. యెషయా 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము ఈరోజు ధ్యానిస్తామండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ సెరూపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన సోదరి సోదరుడా, నిన్నటి రోజున మన ఒక పాత లోకరీతిగా ఉండే ఒక హృదయాన్ని దేవుడు మార్చినట్టు, మనకు ఒక నూతనమైన ఒక హృదయాన్ని ప్రసాదించినట్టు ఇచ్చినట్టు మనము నిన్నటి రోజున ధ్యానించుంటున్నాము. ఈరోజు క్రీస్తు వైపు, ఎందుకంటే లేఖనాలు ఏం చెప్తా ఉంటున్నాయంటే, నేను పరిశుద్ధిని అతి పరిశుద్ధిని గనుక మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇంకా ఎలా ఉండాలంటండి, పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ యొక్క 5వ వచనంలో మనం చూసినట్లయితే మన ఒక పెదాలు, మన ఒక హృదయాలు ఎలాంటి ఒక హృదయాలు ఉంటున్నాయి, ఎలాంటి ఒక పెదాలు, ఎలాంటి ఒక నాలుకతో ఉంటున్నామంటే అపవిత్రమైన ఒక పెదాలతో మనం ఉంటున్నాము. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఉదయాన మనం లేచిన నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఈ యొక్క లోకరీతిగా మనం ఉన్నంతసేపు ఎలా ఉంటున్నదంటే మన ఒక మాటలు ఎలా ఉంటున్నది, మన ఒక ఆలోచన అంటే అన్ని లోకరీతిగా అపవిత్రంగా, దేవునికి ఆయాసకరంగా, దేవునికి వ్యతిరేకమైన ఒక మాటలు క్రియలు చేస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటా ఉంటున్నాడంటే, నేను అపవిత్రుని, నా ఒక పెదాలు అపవిత్రయి, నా ఒక నాలుక అపవిత్ర గనుక నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను పవిత్రునిగా, నన్ను శుద్ధీకరించు అని ఇక్కడ ఆ ఒక ప్రక్రియ, మన ఒక నాలుకను, మన ఒక హృదయాలను, మన ఒక పెదాలను శుద్ధీకరించే ఒక ప్రక్రియను ఇంకా ముందు మనం లేఖనాలలో చూస్తూ ఉంటున్నామండి. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషమును తొలగిపోయెను. అప్పుడు నేను ఎవరిని పంపెదనో మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా. ఇక్కడ చూడండి ప్రియమైన సోదరుడా, ఈ యొక్క ప్రక్రియ కొరకై, ఈ యొక్క నశించే ఒక ఆత్మల కొరకై, నశించే జనముల కొరకై అక్కడ తండ్రి చింతిస్తూ ఉన్నాడంట. ఎలా ఇలాంటి నశించే ఒక ప్రజల కాడికి ఎవరు పోతారు? ఎందుకంటే ఎంత ప్రేమ కలిగిన ఒక దేవుడు అంటే, ఒక్క నశించే ఆత్మ ఇంకా ఆ ఒక
పాతాళానికి ఆ ఒక నశించకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆయన నశించే ఒక ఆత్మను వెదికి రక్షించేదానికి ఒక లోకానికి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే అలాంటి ఒక పరిస్థితులలో ఎవరు అక్కడికి వెళ్తారు, ఎవరు ఈ యొక్క పాపంలో ఉండే వారిని, ఈ యొక్క అపవిత్రంగా ఉండే వారిని ఎవరు రక్షిస్తారు అనగా అక్కడి నుంచి ఒక మాట మనకు వింటా ఉంటున్నాము. ఏం మాట అండి అది? అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు. కానీ నిజంగా ఈ యొక్క వర్తమానాలను మనం చూసినట్లయితే ఆ రోజున ఆ ఒక యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో తండ్రి ఆయన ఒక ఏకైక కుమారుణ్ణి ఈ యొక్క లోక కళ్యాణం కొరకై, మన పాపలను రక్షించట కొరకై అక్కడి నుంచి ఈ యొక్క భూలోకానికి పంపి బలియాగముగా మన పాపాల నిమిత్తంగా ఒక పరిశుద్ధుడు ఒక పాపపు ముద్దగా మారినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన మరణించి మన కొరకై ఆయన రక్తము ఆఖరి బొట్టు వరకు కార్చినప్పుడు మనము ఇంకా మన ఒక జీవితాలు మారటంలా, ఆశ్చర్య కార్యాలు, ఎంతో గొప్ప కార్యాలను మన కనులు చూచినను ఇంకా మనము నిజంను గ్రహించటంలా, ఇంకా మనం చూసినట్లయితే మన చెవులు ఎప్పుడు ఎలాంటి వర్తమానాలను వినని చెవులు ఇలాంటి వర్తమానాలను మనం విన్నను ఇంకా మనము చెవులకు గ్రహించటంలా. నిజంగా ఎంత బాధాకరంగా మన కొరకై ఆ యొక్క పరలోకాన్ని వదిలి ఈ యొక్క లోకానికి నరరూపిగా వచ్చి మన యొక్క తప్పుల కొరకై, మన యొక్క అతిక్రముల కొరకై, మన యొక్క ఆయాసకరమైన క్రియల కొరకై ఆయన ఆ యొక్క సిలువలో వేలాడి ఆఖరి రక్త బొట్టు వరకు కార్చినట్లయితే మనం ఇంకా మారకపోతే ఈరోజు 23వ రోజు సిలువ ధ్యానము. నిజంగా ప్రియమైన సోదరి సోదరుడా, ఎలా ఉంటున్నది? నిజంగా మనం మారుతూ ఉంటున్నామా? మన చెవులు చూచినవి విన్నయి, మన కనులు చూచినవి మనం సాక్ష్య రూపంగా ఉంటున్నామా? నలుగురికి చెప్తా ఉంటున్నామా అనే ప్రశ్న నీకు నాకు అవుతూ ఉంటున్నది. నిజంగా ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం? నిజంగా మనం మారి ఉంటున్నామా? 23 రోజుల సిల్వ ధ్యానం, 23 రోజుల సిల్వ ప్రయాణంలో నిజంగా మన ఒక జీవితాలు కదిలింపబడి ఉన్నాయా లేదా అనే ఒక ప్రశ్న నీకు నాకైతా ఉంటున్నది. ఇంకా లేనట్టుగా అయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినంగా ఉంటున్నది. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.